వెల్కమ్ టు హెచ్కేఎస్ క్లాస్ రూమ్. ఈరోజు మనం ఫిగర్ ఇట్ అవుట్ 1 అనేది ఆల్రెడీ కంప్లీట్ అయింది. ఈరోజు ఫిగర్ ఇట్ అవుట్ 2 అంటే ఎక్సర్సైజ్ 2కి వెళ్ళే ముందు మనము పర్ఫెక్ట్ క్యూబ్స్ అంటే క్యూబ్స్ గురించి నేర్చుకుందాం. చాప్టర్ ఏ స్క్వేర్ అండ్ ఏ క్యూబ్ కదా, ఇప్పుడు క్యూబ్స్ గురించి నేర్చుకుందాం. సో క్యూబ్స్ అంటే ఏంటి, ఓకేనా? అయితే మీ అందరికీ తెలుసు క్యూబ్ అంటే ఏంటంటే, సో లెంగ్త్ ఏదైతే ఉందో, లెంగ్త్, బ్రెడ్త్, హైట్, ఓకే, ఆ మూడు కూడా సేమ్ ఉండే ఒక ఏదైనా ఇక్కడ చూడండి, ఇదిగో. సో లెంగ్త్, బ్రెడ్త్, హైట్ ఈ మూడు కూడా ఇది ఇలా అన్ని సేమ్ ఉండేదాన్ని క్యూబ్ అంటాం జనరల్గా, ఓకేనా? అయితే ఇప్పుడు మరి నంబర్స్లో మనం క్యూబ్ అంటే ఏంటంటే, ఏదైనా ఒకే నంబర్ని మనము అంటే 3 టైమ్స్ మల్టిప్లై చేస్తే వచ్చే ప్రోడక్ట్ని మనం ఏమంటాం సార్ అంటే, వచ్చే ప్రోడక్ట్ని ఏమంటామంటే క్యూబ్ ఆఫ్ ఏ నెంబర్ అంటాం, ఓకేనా? రైట్. ఇక్కడ చూడండి, క్వశ్చన్ అడిగాడు, ఈజ్ 9 ఏ క్యూబ్ అన్నాడు. సో ఇక్కడ చూడండి, 9 క్యూబ్ అవుతుందా అని అడిగాడు. అంటే 9 అనే నెంబరు క్యూబ్ అవుతుందా, ఈజ్ ఏ క్యూబ్ అంటే ఇక్కడ క్యూబ్ అవ్వాలంటే ఆ ఏవైనా మనం తీసుకునే 3 నంబర్స్ చెప్పాం కదా, ఆ 3 నెంబర్స్ కూడా మనకు మల్టిప్లై చేస్తే ఆన్సర్ 9 రావాలి. అలా 9 వస్తేనే మనకు ఇక్కడ 9 అనేది క్యూబ్ అవుతుందని చెప్తాం. సో 2 ఇంటూ 2 ఇంటూ 2 ఎంత అయింది? 8 అయింది. అలాగే 3 నెంబర్స్తో 2 తర్వాత 3 మల్టిప్లై చేస్తే 27 అయింది. మన 9 రాలేదు కదా, అంటే 9 ఈజ్ నాట్ ఏ క్యూబ్ అనమాట, ఓకేనా? కెన్ యూ ఎస్టిమేట్ ద నంబర్ ఆఫ్ యూనిట్స్ క్యూబ్స్ ఇన్ ఏ క్యూబ్ విత్ అన్ ఎడ్జ్ లెంగ్త్ 4 యూనిట్స్. అంటే వాడు ఏమంటుందంటే, కెన్ యూ ఎస్టిమేట్ ద నంబర్ ఆఫ్ యూనిట్స్ అంటే 4 యూనిట్స్ ఉండే ఒక క్యూబ్కి నువ్వు ఎన్ని యూనిట్స్ వస్తాయో చెప్పగలవా అని అంటున్నాడు, ఎస్టిమేట్ చేయగలవా అన్నాడు. చూడండి ఇక్కడ ఇట్ హ్యాజ్ 64 క్యూబ్స్. అంటే ఇప్పుడు 4 యూనిట్స్ ఉందనుకోండి ఒక క్యూబ్లో. సపోజ్ ఇక్కడ చూడండి, ఇది 4, ఓకేనా? సో ఇది 4, ఓకే, ఇక్కడ ఒక 4, ఓకే, ఇది 4 అవుతుంది, ఓకేనా? సో 4 అంటే మనకు 4 యూనిట్స్ ఉండే ఒక క్యూబ్కి ఎన్ని క్యూబ్స్ వస్తాయంటే చూడండి, ఇక్కడ ఇదిగో మీకు అర్థమైంది, ఇదిగో క్యూబ్స్, ఇవన్నీ క్యూబ్స్ అనమాట. ఎన్ని క్యూబ్స్ వస్తాయని అంటున్నాడు. సో ఎన్ని క్యూబ్స్ వస్తాయి చెప్పండి? 64 క్యూబ్స్ వస్తాయి అనమాట, ఓకేనా? అలాగే ఒకవేళ మనకు చూడండి 5 ఉన్నాయనుకోండి, 125 క్యూబ్స్ వస్తాయి. ఇదిగో చిన్న క్యూబ్స్, మనకు ఈ రూబిక్స్ క్యూబ్ చూస్తుంటాం కదా, అలాంటి క్యూబ్లు ఎన్ని పెడితే మనకు ఇదిగో 5 సెంటీమీటర్స్ ఇలా పెట్టారనుకోండి, 5 క్యూబ్స్ ఇక్కడ వరుసగా పెట్టారనుకోండి, మొత్తం అది క్యూబ్ షేప్లో రావాలంటే ఇక్కడ 5 పెట్టాలి, ఓకే, 5కి 5 ఇలా మొత్తం ఎన్ని అవుతాయి అంటే 125 క్యూబ్స్ అవుతాయి అని అంటున్నాడు, ఓకేనా? సో అందువలన ఇన్ జనరల్ ఫర్ ఎనీ, చూడండి ఇది డెఫినేషన్, ఇన్ జనరల్ ఫర్ ఎనీ నెంబర్ n వి రైట్ ద క్యూబ్ n ఇంటూ n ఇంటూ n ఎంత అవుతుందంటే n క్యూబ్. ఇది క్యూబ్ యొక్క డెఫినేషన్. ఫర్ ఎనీ నెంబర్ n వి రైట్ ద క్యూబ్ n ఇంటూ n ఇంటూ n యాజ్ n క్యూబ్. ఇది క్యూబ్ అంటే, ఓకేనా? సో ఓకే, ఇప్పుడు మనం కొన్ని ఇక్కడ చూడండి ఫిల్ చేయాలి. ఇది మస్ట్గా మనకు అట్లీస్ట్ 10 రావాలి, 20 వస్తే చాలా మంచిది. సో క్యూబ్స్ అనేవి ఇక్కడ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి, మనకు ఒక 10 క్యూబ్స్ వస్తే మంచిది. సో 10 క్యూబ్స్ అట్లీస్ట్ నేర్చాలి, కంపల్సరీగా మ్యాండేటరీ అది. సో అంతకంటే ఎక్కువ 20 క్యూబ్స్ కానీ వస్తే ఇంకా మంచిది, చాలా చాలా మంచిది అనమాట. సో 6 క్యూబ్ ఎంత అవుతుంది? ఇది ఫిల్ చేద్దాం. 6 క్యూబ్ ఎంత? 216. ఓకే, 7 క్యూబ్ ఎంత అవుతుంది? 7 క్యూబ్ 343 అవుతుందమ్మా. ఓకే, 8 క్యూబ్ ఎంత అవుతుంది? 512 అవుతుంది, ఓకేనా? అంటే 8 ఇంటూ 8 ఇంటూ 8 చేస్తే 512. 9 క్యూబ్ ఎంత అవుతుందంటే 729 అవుతుంది. ఎంత అవుతుంది? 729 అవుతుంది. అలాగే 10 క్యూబ్ మీ అందరికీ తెలుసు. సో ఇక్కడ చూడండి, ఇంకో విషయం ఏంటంటే, ఇది నెక్స్ట్ చెప్తానండి, అయిపోయి కంప్లీట్ అవని. సో 11 క్యూబ్ వచ్చాడు ఆల్రెడీ. 12 క్యూబ్ ఎంత అవుతుందంటే 1728. చూసారా, ఇది రామానుజన్ నంబర్కి ఒకటి తక్కువగా ఉందన్నమాట. చూడండి, రామానుజన్ నెంబర్ ఎంత? 1729. గుర్తుపెట్టుకోవచ్చు అనమాట 12 క్యూబ్ ఈజీగా. సో రామానుజన్ నెంబర్కి ఒక్కటి తగ్గిస్తే అది 12 క్యూబ్ అవుతుంది. అందువల్లనే రామానుజన్ ఏం చెప్పాడంటే 12 క్యూబ్కి ఇంకొక 1 క్యూబ్ యాడ్ చేస్తే 1729 అవుతుంది. ఇది హార్డీ కార్ నెంబర్, దీని గురించి డిస్కస్ చేద్దాం తర్వాత, ఓకే? సరే, 13 క్యూబ్ ఇచ్చాడు, 14 క్యూబ్ ఇచ్చాడు. 15 క్యూబ్ ఎంత అవుతుందంటే 3375. ఇది మీరు అందరూ నోట్ చేసుకొని రాసుకోండి నోట్స్లో.
సో 16 క్యూబ్ ఎంత అవుతుంది సార్ అంటే 4096 అవుతుందమ్మా. అలాగే 20 క్యూబ్ ఎంత అవుతుందంటే 8000 అవుతుంది. అంటే ఇక్కడ విషయం ఏంటంటే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేశారా, స్క్వేర్ కానీ మీరు బాగా నేర్చుంటే ఆ క్యూబ్ అనేది ఇప్పుడు మీకు క్లారిటీగా అర్థమవుతుంది. ఏంటి సార్ అంటే క్యూబ్కి మనకు స్క్వేర్కి అంటే ఈవెన్ నెంబర్ ఆఫ్ జీరోస్ వస్తాయి ఎండ్ అవుతుంది, కానీ క్యూబ్కి ఆడ్ నెంబర్ ఆఫ్ జీరోస్ ఎండ్ అవుతుంది అనమాట. ఓకేనా? సరే, ఇది ఇక్కడ వరకు అర్థమైంది కదా. ఇది ఫిల్ చేసుకొని మీరు అందరూ నోట్స్ రాసుకోండి. రైట్ అమ్మా? ఎస్. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఇక్కడ ఒక మ్యాథ్ టాక్ అనే ఒక చిన్న ఇది ఇచ్చాడు, క్వశ్చన్స్ ఇచ్చాడు. చూడండి, వాట్ ప్యాటర్న్ డూ యూ నోటీస్ ఇన్ ద టేబుల్ అబౌవ్. అంటే మీరు ఆ ప్యాటర్న్ చూసారు కదా, ఇదిగో ఈ ప్యాటర్న్ లో మీరు ఏం అబ్జర్వ్ చేశారు అని అంటున్నాడు. ఏం అబ్జర్వ్ చేశారు చెప్పండి, మీరు ఏం అబ్జర్వ్ చేశారంటే, ఓకేనా? చూడండి, ఇక్కడ ఆ నెక్స్ట్ క్వశ్చన్ ఇస్తే మీకు, నెక్స్ట్ క్వశ్చన్ అయితే మీకు అర్థమవుతుంది. ఒకసారి చూడండి. వి నో దట్ ఏం అర్థమైందంటే 0, 1, 4, 5, 6, 9 ఆర్ ద ఓన్లీ లాస్ట్ డిజిట్ పాసిబుల్ ఫర్ అవుతాయా. ఇక్కడ ఏమంటున్నాడు వాడు అంటే, ఇక్కడ చూడండి మీరు, వాడు ఈ రెండు క్వశ్చన్ మీనింగ్ ఏంటి నేను చెప్తాను. చూడండి, మనం చూడండి, స్క్వేర్ లో అయితే మనకు స్క్వేర్ ఒక నంబర్ స్క్వేర్ చేసే చివర 0 కానీ 1 కానీ 4 ఆర్ 5, 6 ఇంకా 9 వచ్చే ఛాన్స్ ఉంది. ఇవి అంటే 0 అని సింగిల్ 0 రాదులేండి, చెప్తున్నాను. ఓకే, 0 కూడా వచ్చే ఛాన్స్ ఉందిలేండి. సో ఇవి వచ్చే ఛాన్స్ ఉంది. మరి ఇప్పుడు అదే నంబర్స్ కి క్యూబ్ చేసామనుకోండి, 1 క్యూబ్ 2 క్యూబ్ చేసాం కదా, చివరి ఏ నెంబర్ రావచ్చు అంటే ఇక్కడ 1 వచ్చింది. చూడండి, అబ్జర్వ్ చేశారా? ఎస్, 1 వచ్చింది. ఇదిగో ఇక్కడ 2 వచ్చింది, ఇంకో 2 వచ్చింది, 3 కూడా వచ్చింది, ఇంకా 4 వచ్చిందా? వచ్చింది. 4 ఎక్కడ వచ్చింది? ఇదిగో 4 వచ్చింది. 5 వచ్చింది. 6 ఇదిగో 6 వచ్చింది. 7 వచ్చింది. 8 వచ్చింది. 9 చూడండి 9 వచ్చింది. ఇదిగో 0 వచ్చింది. అంటే మీరు ఇప్పుడు ఏం అబ్జర్వ్ చేశారు? 1, 2, 3 సో ఆన్ అలాగా 9, 0 ఇవన్నీ కూడా ఒక నంబర్కి క్యూబ్ చేస్తే వస్తాయి అనమాట. అంటే చివర ఒక నంబర్ క్యూబ్ చేస్తే ఇవన్నీ ఉండొచ్చు. అంటే దీన్ని బట్టి ఒక నెంబర్ క్యూబ్ అవుతుందా కాదా అనేది మనము డిసైడ్ చేయలేమన్నమాట. అక్కడైతే చెయ్యొచ్చు, కొన్ని నెంబర్స్ ఉంటే అది క్యూబ్ కాదు అని పక్కగా డిసైడ్ చేయొచ్చు ఎక్కడ స్క్వేర్లో. కానీ క్యూబ్లో మనకు ఈ నెంబర్స్ చివర కనిపించాయి, ఇది క్యూబ్ అవుతుందా చెప్పండి అంటే మనం మనము దాన్ని డిటర్మిన్ చేయలేమన్నమాట, కొనుక్కోలేమన్నమాట. ఓకేనా? రైట్, ఇది క్యూబ్ గురించి కొంచెం ఇన్ఫర్మేషన్. ఓకే, నెక్స్ట్ చూద్దాం. ఇక్కడ పైన చూడండి, మనకి ఏమి ఇచ్చాడు పైన, మీరు అబ్జర్వ్ చేస్తే పైన 0, 1, 4, 5, 6, 9 ఆర్ ద ఓన్లీ లార్జ్ డిజిట్ ఫర్ ది పాసిబుల్ ఫర్ స్క్వేర్స్. వాట్ ఆర్ ద పాసిబుల్ ఫర్ లార్జ్ డిజిట్స్ ఆఫ్ క్యూబ్స్ చెప్తాను ఇప్పుడు మీకు. ఓకేనా? సరే, ఇది నెక్స్ట్. సిమిలర్ టు స్క్వేర్స్ కెన్ యూ ఫైండ్ ద నంబర్ ఆఫ్ క్యూబ్స్ విత్ 1 digit, 2 digit అండ్ 3 digits. వాట్ డూ యూ అబ్జర్వ్ అని అడిగాడు. ఓకేనా?